పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలోని షాపింగ్ కాంప్లెక్స్ లను ప్రారంభించి అనంతరం మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రిగా అతిథిగా హాజరయ్యారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ డైరీ డెవలప్మెంట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో తొలకరి చినుకులు పడుతూ రైతులకు మేలు చేస్తుందన్నారు. ఆర్థిక సమస్యలు ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. అనంతరం చిట్యాల మండలంలోని వటిమర్తి స్టేజ్ నుండి గ్రామంలోకి 1,16,00,000 వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించి గ్రామంలో జరుగుతున్న శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు సాధ్యమని అన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి సేవలు అందించగలనని రైతులకు మరియు వ్యాపారస్తులకు మధ్య సమన్వయం కూర్చి రైతులందరికీ లబ్ధి చేకూర్చేలా వ్యవసాయ మార్కెట్ కమిటీ చిట్యాల అభివృద్ధి నేను తెలంగాణ ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ చిట్యాల సభ్యునిగా నియమించబడినాను. నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ నియమ నిబంధనలకు అనుగుణంగా రైతు సోదరులందరికీ ఇతోధికంగా సేవలు అందించగలనని రైతులకు మరియు వ్యాపారస్తులకు మధ్య సమన్వయం కూర్చి రైతులందరికీ లబ్ధి చేకూర్చేలా వ్యవసాయ మార్కెట్ కమిటీ చిట్యాల అభివృద్ధికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ప్రమాణం చేయుచున్నాను. ఇప్పుడు వైస్ చైర్మన్ గారి ప్రమాణం. శ్రీ ఐక్యరాపు యాదయ్య నేను తెలంగాణ ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ చిట్యాల వైస్ చైర్మన్ గా నియమించబడినాను. నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ నియమ నిబంధనలకు అనుగుణంగా రైతు సోదరులందరికీ ఇతోధికంగా సేవలు అందించగలనని రైతులకు మరియు వ్యాపారస్తులకు మధ్య సమన్వయం కూర్చి రైతులందరికీ లబ్ధి చేకూర్చేలా మార్కెట్ కమిటీ చిట్యాల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. సభ్యులందరూ జాతీయ రహదారి మీద ఇప్పుడే మీరు చెప్తా ఉన్నారు. మామూలు వీయూపీ అడుగుతా ఉన్నారు కదా, అది 1 కిలోమీటర్ 25, 1 కిలోమీటర్ 0.25 వరకు శాంక్షన్ అయింది. దాంట్లో భువనగిరి సర్కిల్లో 3 వెంట్లు పెడతాము. హై స్కూల్ దగ్గర 1 వెంటు పెడతాము. నేను ఎప్పటికప్పుడు దీని ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు, వారితో మీరు కూడా మాట్లాడండి. ఇంకేమైనా మార్పులు చేసుకుంటే వారు పిలిస్తే దీని మీద మనం, ఎందుకంటే మనకు చౌటుప్పల్ కూడా మీ పార్లమెంట్, చౌటుప్పల్లో 2.5 కిలోమీటర్ల చెప్తుంది. దానికి 6 స్థలాల్లో వెంటు పెడతామని చెప్పినారు. దీనికి ఇక్కడ 3 వెంటు సొంటి దగ్గర, 1 వెంటు స్కూల్ దగ్గర పెడతా ఉన్నారు. కాబట్టి బస్ స్టాండ్ దగ్గర పెట్టాలంటే నెందు పెరుగుతుంది. మీరు చూడాల్సింది ఏంటంటే వెంటు పెట్టడం మీద గొప్ప పని కాదు. 1 వెంటు పెడితే ఇటు 500 మీటర్లు, అటు 500 మీటర్లు పెరుగుతుంది. అంటే ఇప్పటికీ అందుకే వాళ్ళు 3 వెంట్లు పెడుతున్నారంట. అక్కడి నుంచే యూటర్న్ తీసుకోవాలి, ఇటు కానీ అటు కానీ భువనగిరి కానీ. కాబట్టి దాని మీద మనకి ఎంతవరకు సాధ్యమైంది ఏంటి అనేటువంటిది అధికారులను నాగేశ్వరరావు గారితో మాట్లాడితే మీకు వివరంగా తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.
వ్యవసాయ శాఖ మంత్రి గారి నేతృత్వంలో మన జిల్లా నుంచి సివిల్ సప్లై మంత్రి గారు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. వీరిద్దరి నేతృత్వంలో గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలో హైయెస్ట్ ఒడ్లు పండించినటువంటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా అయితే అక్కడక్కడ మన టార్గెట్ 50 లక్షల టన్నులు అనుకుంటే ఇప్పటికే 60 లక్షలు దాటిపోయింది. 70 లక్షల వరకు తీసుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నది. అయినప్పటికీ అక్కడక్కడ లేటుగా నాటు పెట్టేటువంటి వాళ్ళ ధాన్యం కళ్ళాలలో ఉంది. ప్రతి సంవత్సరం మేలో బ్రహ్మాండమైనటువంటి ఎండలు వచ్చేది. కానీ ఈసారి ఎండలు పోయినాయి. రోహిణి కార్తెలో వర్షాలు పడతాం. ఇది ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి. ఈ రోహిణి కార్తెలో వర్షాలు పడడం వల్ల కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యాలు తడిచిపోతున్నటువంటి సందర్భం అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. వచ్చేటప్పుడే గౌరవ మంత్రి గారితో మాట్లాడినాను. తప్పనిసరిగా ఈ వారం 10 రోజుల్లో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి నేతృత్వంలో అందరికీ రైతు భరోసా వేస్తారనేటువంటి విశ్వాసం నాకున్నదనేటువంటి ఈ సందర్భంగా మనం చేస్తాము. ఎందుకంటే రైతు బంధు అధ్యక్షుడు నేను మొదటి అధ్యక్షుడిని కాబట్టి నా బాధ్యత ఎప్పుడు మీకు జ్ఞాపకం చేయడం నా బాధ్యత. కాబట్టి ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే మీరు రైతు భరోసా, రైతు బీమా, తర్వాత ధాన్య సేకరణ, ఈ 3 ప్రధానమైనటువంటి అంశాలు. దీనితో పాటు మీరు విద్యుత్ కూడా 24 గంటలు సక్రమంగా అందిస్తూ ఉన్నారు. కాబట్టి పంటలు పండేదానికి ఎక్కువ అవకాశం కూడా వచ్చింది. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి చేయూతలు మనం అందరం కూడా గమనించాలి, జరుగుతూ ఉంటాం. రైతుల్లో కానీ కార్యకర్తల్లో కానీ, ఎందుకంటే నేను పార్టీలకు అతీతమైన రాజ్యాంగబద్ధమైన పోస్టులు ఉన్నాను కాబట్టి నేను పార్టీల గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ కార్యకర్తల్లో ఎప్పుడు నింపుతారు మా నామినేటెడ్ పోస్ట్ అని ఒక ఆలోచన ఉన్నది. కాబట్టి మీరు ముఖ్యమంత్రి గారితో నేను ఫ్యామిలీకి లేదు, మీరు 24 గంటలు ముఖ్యమంత్రి గారు తప్ప ఢిల్లీలో ఇవ్వకూడదు. కాబట్టి మీరు ఈ నామినేటెడ్ పోస్ట్ అని నింపియండి, ఒక్కటి కూడా ఖాళీ పెట్టకండి. కాబట్టి కార్యకర్తలు సంతృప్తి ఉంటే వాళ్ళు ప్రచారం చేస్తారు. ఇక వాడే అసంతృప్తి ఉంటే మన గురించి చెప్పేటోళ్ళు. కాబట్టి మీరు అదొకటి ఆలోచన చేసుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముఖ్యమంత్రితో మాట్లాడి, ప్రెసిడెంట్తో మాట్లాడండి, ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయండి. అదేవిధంగా ఈ రోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా అందరిని కూడా ఆహ్వానించి మీ అందరిని కూడా కలుసుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి రైతు సోదరులకు, మార్కెట్ కమిటీ పాలకవర్గానికి, గౌరవ శాసనసభ్యులు వీరేశ్ సింగ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటామని నిలబెట్టాలి అని ప్రతిసారి మాకు ఫోన్లు చేసి చెప్తారు. అయినా సరే ముఖ్యమంత్రి గారితో కూడా నిన్న కూడా ఆయన మాట్లాడారు. అందుకని రాత్రి ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ సంవత్సరం అనుకున్న సమయంలోనే రైతు భరోసా రైతుల ఖాతాలో వేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు. తప్పకుండా మీరు నాటు పెట్టకముందే మీ ఖాతాలో డబ్బులు వేపిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా అనేక సమస్యలు చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మంత్రిగా, నీటిపారుదల శాఖ మంత్రిగా పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేసే అవకాశం వచ్చింది. కష్టపడి 8,350 పర్చేసింగ్ సెంటర్స్ తోటి ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. రైతులు కూడా మీరు ఇంకా అడ్వాన్స్ గా మనం నాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ కాలంలో, వేసవికాలంలో ఏ ఇత్తనం పెట్టాలి, వర్షాకాలంలో ఏ ఇత్తనం పెడితే బాగుంటుంది మీరు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే వేసవికాలంలో కొన్ని ఇత్తనాలు ముక్కైపోయి మిగులు కొన్ని ఇబ్బందులు పెడుతున్నాయి. దించుకోవడానికి ఎక్కువ ముక్క అవుతుంది, మీరు కొనుగోలు చేయమని చెప్పి కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు. ట్రాన్స్పోర్ట్ లో సమస్యలు వస్తున్నాయి, అకాల వర్షాల వల్ల సమస్యలు వస్తున్నాయి. వీటన్నిటిని తట్టుకోగలిగేటటువంటి వ్యవసాయాలు కూడా మీరు ఎంచుకోవాలి. ఇప్పటికే నల్గొండ జిల్లాలో సుమారు 10,000 ఎకరాల ఆయిల్ ఫామ్ వేశారు. అతి త్వరలోనే మీ జిల్లాలో కూడా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఇటువంటి అకాల వర్షాలకు కానీ, అదేవిధంగా కీటకాలకు కానీ, రోగాలకు కానీ దూరంగా ఉండే పంట, నెలకి 2 సార్లు మీ ఖాతాలోకి డబ్బులు వచ్చే పంట ఆయిల్ ఫామ్. సుఖేందర్ రెడ్డి గారు కూడా వేశారు, మేము కూడా వేస్తున్నాడు. కానీ కాబట్టి ప్రజాప్రతినిధులు వేస్తే రైతులకు ధైర్యం వస్తుంది.
నేను కూడా 40 సంవత్సరాల క్రితం మొక్క కట్టాలంటే ఆంధ్ర ప్రాంతంలో వేసిన రైతులు పంట వచ్చిన తర్వాత పూజ్యులు ఎన్టీ రామారావు గారు పెట్టిన మొక్క కాసిన తర్వాత నేను తోట వేసుకునే అవకాశం వచ్చింది. అందుకని నేను 40 సంవత్సరాలుగా ఆ వ్యవసాయం మీదనే నా రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలకు ఉపయోగపడకపోయినా నన్ను స్థిరంగా నిలబెట్టగలిగినటువంటి వ్యవసాయం ఆయుధ వ్యవసాయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తుంది. ఇంకా కొత్త కొత్త పంటలు వచ్చినాయి. తక్కువ నీటితో పండేటటువంటి పంటలు మీరు ఎంచుకోవాలి. హార్టికల్చర్ పంటలకు మీరు వెళ్ళాలి. మెకడమీ అని చెప్పి పక్కన కర్ణాటక రాష్ట్రం వాళ్ళు పండిస్తున్నారు. అది కిలో 4,000 రూపాయలు. హైదరాబాద్ లో ఉన్నోడు దొరుకుతుంది తింటున్నారు. కేజీ 4,000 అంటారు. అది మన దగ్గర బ్రహ్మాండంగా పడ్డే అవకాశం ఉంది. జాజి, అది కూడా విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది. అదేవిధంగా ఒక్క, దానికి కూడా నీళ్ళు అవసరం లేదు. 100 సంవత్సరాలు ఆ పంట ఉంటుంది. పామాయిల్ 40 సంవత్సరాలు ఉంటుంది. నా మొదటి తోట వేసి ఇప్పుడు 40 సంవత్సరాలు. కాబట్టి రైతులు ఎవరు కూడా ఆలోచన చేయకుండా కొత్త పంటల ఆవిష్కరణ చేయాలి. వరి నుంచి కూడా మనం కొంచెం పక్కన తప్పుకోవాలి. ఈ వరికి చూసారు మీరు ఎన్ని కష్టాలు వచ్చినాయో, ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి మనకి సరిపోని పంటలు అన్నింటినీ కూడా మనమే పండించుకునే స్థితికి రావాలి. కాబట్టి దయచేసి బోనస్ ఎందుకు ఇచ్చామంటే పేద ప్రజలకు కూడా సన్న బియ్యంతో అన్నం పెట్టాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క కోరిక. ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి నిర్ణయం, అన్న అందరికీ సన్న బియ్యం ఇవ్వాలంటే ఏం చేయాలంటే అప్పుడు సన్న బియ్యానికి బోనస్ ఇవ్వాలని నిర్ణయం చేశాం. 500 రూపాయలు బోనస్ ఇవ్వడం వలన ఈ రోజు మనకి సరిపోని సన్నధాన్యాన్ని మనమే పండించుకునే స్థితికి వచ్చాం. ఇప్పుడు పక్క దేశాలు కూడా మన బియ్యం కోసం తాతాలు ఆడుతున్నాయి. మొన్ననే ఫిలిప్పీన్స్ కి సప్లై చేశాం. ఇంకా ఏరే దేశాలు కూడా మన బియ్యం కోసం బారులు తీరున్నారు. అందుకని మీ పంటలు సక్రమంగా పండాలంటే పురుగు మందులు తగ్గియాలి. పురుగు మందులు తగ్గాలంటే యూరియా వాడకం తగ్గాలి. యూరియా వాడకాలు తగ్గితే మీ పంటలన్నీ కూడా ఏ దేశమైనా కొనుగోలు చేసే పరిస్థితి ఉంది. మనకు ఉంటే ఒకటి ఆటంకం ఉంది. ఇప్పుడు మన పంటలకి పురుగు మందుల అవశేషాలు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఏ దేశం కూడా మన పంటలు కొంటలేదు. మిర్చి కానీ ఏ యొక్క వరికి కూడా వాళ్ళు టెస్ట్ చేసుకొని అవి తక్కువ ఉంటేనే మన పంటను కొనుగోలు చేసే పరిస్థితి ఉన్నారు. అందుకనే మీరు దయచేసి తెలుసో తెలియకో యూరియా వాడకం తగ్గించి మీరు సంప్రదాయ వ్యవసాయానికి పోవాలి. కాబట్టి అటువంటి వ్యవసాయాలు చేసిన వాళ్ళు ఇప్పుడు నిలబడుతున్నారు. ధైర్యంగా ఈ రోజు సమాజంలో తలెత్తుకుని తిరుగుతున్నారు. కాబట్టి వ్యవసాయాన్ని పంటకు చేయాలనే కోరికతోటి ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రభుత్వం చేసే కృషికి మీరు కూడా సహకరించండి. తప్పకుండా ఈ మార్కెట్లన్నీ కూడా కొన్ని ఫంక్షనింగ్ లో ఇబ్బందులు ఉన్నాయి. చైర్మన్ గారు చెప్పారు, ఎమ్మెల్యే గారు చెప్పిన ప్రపోజల్ ఆ గ్రామాలు ఇందులో చేర్చడం కానీ, అదేవిధంగా మార్కెట్ పైకి సంబంధించిన కొత్త మార్కెట్ కి శాంక్షన్ తప్పకుండా ఎమ్మెల్యే గారి ప్రపోజల్ తోటి చేపిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం నడవడికలో ఏమాత్రం కూడా తొట్టుపాటు లేకుండా స్థిరమైనటువంటి శాశ్వతమైనటువంటి అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా పెద్ద ఎత్తున తలకెత్తుకున్నాం. కాబట్టి భారం ఎక్కువైనా, చిన్న రాష్ట్రమైనా, కొత్త రాష్ట్రమైనా అప్పుడు వడ్డీ కట్టే బాధ్యత ఉన్నా అవి ఒక పక్క తీర్చుకుంటూనే ముఖ్యమంత్రి గారి గుండె ధైర్యంతో నన్ను గెలిపించినటువంటి తెలంగాణ ప్రజలకి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం సుభిక్షమైనటువంటి పరిపాలన ఇవ్వాలి, సంపన్నమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి గారి కోరిక అనుగుణంగా మేము ముందుకు పోతున్నాం. తప్పకుండా వేదిక మీద ఉన్నటువంటి పార్టీ పెద్దలు, వచ్చినటువంటి రైతు సోదరులు, తప్పకుండా సుఖేందర్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, శంకర్ నాయక్ గారి యొక్క సహాయ సహకారాలతో చిట్యాల మార్కెట్ తోటి పాటు నల్లగొండ జిల్లాలో ఏ యొక్క అభివృద్ధి కార్యక్రమానికి, సంక్షేమ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వేముల గారికి, మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను.